ఒక గృహప్రవేశం అప్పుడు ఆవుని తీసుకొచ్చి ఇంట్లో తిప్పుతాం. ఆ లోపలది ఏది ఆవు పంచకం అంటే ఆవు టాయిలెట్ని అట్లాగే ఆవు పేడ అక్కడ వేస్తే ఆ ఇంటికి శుభసూచకం అంటాం. అది సెంటిమెంట్. సరే, నాస్తికుడికి నచ్చకపోవచ్చు, హేతువాదికి నచ్చకపోవచ్చు, బట్ సెంటిమెంట్. నువ్వు ఎంత పూజ చేసినా అది లేకపోతే ఏదో అసంతృప్తి ఉంటుంది. అదే సందర్భంలో ఇట్లాంటి సెంటిమెంట్సే హిందువుల యొక్క లైఫ్. నరేంద్ర మోడీ అట్లాంటి సెంటిమెంట్స్కి బాగా విలువిస్తారు. అందుకే అమరావతికి ఆ రోజున దేశంలోని అన్ని నదుల దగ్గర నుంచి మట్టి నీళ్లు తీసుకుని వస్తే దాన్ని ఆ రోజునేమో ప్రశంసించి ఆయన మీద కోపంతో ఆ తర్వాత దాని మీద నానా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. మట్టి పడేశారు, లేకపోతే నీళ్లు పోశారు అన్నటువంటి. బట్ అదే అమరావతిని అదే కేంద్రం ఇవాళ రోజున ఒక రూపం తెచ్చిపెడుతోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు గంగానది నీళ్లు, కాశీలోని గంగానది నీళ్ళని ఏదైతే చోళ రాజులకు సంబంధించి తమిళనాడులో నుంచి గంగైకొండ చోళాపురం టెంపుల్కి తీసుకుని వెళ్ళారు స్వయంగా నరేంద్ర మోడీ. దారిని పోయే నీళ్ళు కాదు పట్టుకొచ్చింది, కాశీ నుంచి ప్రత్యేకించి తెప్పించి ఆ నీళ్ళని తన ప్రత్యేక విమానంలో పెట్టుకుని మాల్దీవులకు తీసుకెళ్ళి మాల్దీవుల కార్యక్రమం పూర్తయిపోయాక అక్కడికి తీసుకొచ్చి అక్కడ ఇచ్చారు. ఆయన అంత సిస్టమేటిక్గా ఉంటారు. ఆయన దాదాపుగా 1000 ఏళ్ల చోళరాజులకు సంబంధించినటువంటి రాజరాజేంద్ర నరేంద్రుడి లెగసీకి సంబంధించినటువంటి నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఆలయంలో ఆ నీళ్లతో పూజ చేయించారు, అక్కడ అభిషేకం చేయించడం అన్నటువంటిది మోడీ సంప్రదాయాలకు ఇచ్చేటటువంటి విలువ. అక్కడెవరు ఈ మట్టి నీళ్లు అని మాత్రం మాట్లాడలేదు. అంతవరకు సంతోషం.